ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సమీర్ కంప్యూటర్ నుంచి ఏం చేద్దాం, ఆ వెబ్సైట్ని హోస్ట్ చేసుకుంది. సో సమీర్ కంప్యూటర్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి నాకు ఫస్ట్ అయితే క్రియేట్ చేసేద్దాం. విఎస్ కోడ్ కావాలి. సో ఇది ఆల్రెడీ జావా ప్రోగ్రామ్ కాబట్టి జావా బదులు ఇక్కడ నేను ఏంటంటే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ పేరు పోర్ట్ఫోలియో. ఈ ఫోల్డర్ని నేను నా ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఫైల్ పేరు మీరు index.html అని ఇవ్వండి. సో డిఫాల్ట్గా మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అది index.htmlని వెతుక్కుంటుంది. దాంట్లో ఏ కోడ్ ఉంటే దాన్నే మనకి రిటర్న్ చేస్తుంది. సో దీంట్లో నేను కోడ్ రాస్తున్నా. HTML హెడ్ అంటే ఇది HTML రాసే పద్ధతి. బాడీ H1, మై నేమ్ ఈజ్ సమీర్ ఫ్రమ్ వరంగల్. ఓకే, ఇది నా పేజ్. దీన్ని నేను డైరెక్ట్గా నా కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసుకున్నాను అనుకో, నా కంప్యూటర్లో ఓపెన్ అవుతుంది, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసింది, కానీ మనకు రావాల్సింది ఎక్కడ? అందరికి యాక్సెస్ అయ్యే విధంగా రావాలి కదా. సో దానికోసం మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటది? సర్చ్కి కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ మన కంప్యూటర్లో Node.js అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మనము విజువల్ స్టూడియో కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు టెర్మినల్ ఓపెన్ చేయడం రాదు అని అంటే చెప్పండి, దాన్ని కూడా చెప్తాను. కానీ ముందైతే ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో Node_-v అని ఎంటర్ చేసి చూసుకుంటే, ఒకవేళ మనకి Node.js అనేది మనకు ఆల్రెడీ ఉంటే వర్షన్ ఇస్తుంది, లేకపోతే ఇదిగో ఇట్లా ఎర్రర్ ఇస్తుంది. సో Node.js మనకి కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్రోమ్ ఓపెన్ చేసుకుని Node.js డౌన్లోడ్ అని ఎంటర్ కొడితే ఇక్కడ Node.js డౌన్లోడ్స్ వస్తాయి. కావాలి ఇగో మనకి ఇట్లా నోడ్ ఇన్స్టాలర్ వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. డూ యూ వాంట్ అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ డివైస్? ఎస్ అని కొట్టండి. పొరపాటున నో అన్నారా, తర్వాత దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి చాలా ఇబ్బంది. సో మనకి Node.js ఇన్స్టాల్ అయ్యింది. అయితే మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ఇట్లా పోయి చూడడానికి ట్రై చేస్తారు కదా, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఓపెన్ అయినటువంటి విజువల్ స్టూడియో కోడ్ ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ని బట్టి ఓపెన్ అయి ఉంటుంది, లేటెస్ట్ ఎన్విరాన్మెంట్ని బట్టి కాలేదు. కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ Node_-v ఇంతకుముందు అయితే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది అంటే మన దాంట్లో Node.js అనేది ఉందన్నమాట. ఐఫోన్లో ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకో, మీరు ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు? 4 అగరబత్తీలు వెలిగించి ఇట్లా పెట్టంగానే ఇన్స్టాల్ కాదు కదా. దాంట్లో ఇన్స్టాలర్ కోసం సపరేట్ ఫోల్డర్ ప్లేస్ ఉంటుంది.
మరి ఆండ్రాయిడ్లో అయితే ఏదైనా గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎట్లా ఇన్స్టాల్ చేస్తుంది? అరటిపళ్ళు ప్లే స్టోర్కి వెళ్తారు, అంతేనా కదా? అట్లాగే విండోస్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే కూడా దీనికి కూడా ఒక శాండ్ బాక్స్ అనుకుంటుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు Node.js అనేది ఒక ఎన్విరాన్మెంట్. Node.js ఎన్విరాన్మెంట్లో ఏదైనా ప్యాకేజెస్ అని ఉంటాయి అన్నమాట. ప్యాకేజెస్ అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వేరే వేరే ప్యాకేజెస్ కావాలి. ఇక్కడ ప్యాకేజెస్ అంటే కొత్తగా ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏం కావాలో npm ఇన్స్టాల్ సర్చ్ అంటే ఏదైనా ఇప్పుడు సర్చ్ మన కంప్యూటర్లోకి రావాలనుకో, సర్చ్ అనేది ఒక టూల్ ఉంటుంది అనమాట. అది రావాలంటే మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాలి. ఇది మీకు ఎట్లా తెలిసింది సార్ అని అంటే చూపిస్తా చూడండి. ఇందాక నేనేం చేశా, search.sh అని ఎంటర్ కొట్టగానే మీకు ఒక మెయిన్ పేజ్ వస్తుంది కదా, దాంట్లో ఇన్స్టాలేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. npm ఇన్స్టాల్ -global search, నాట్ జస్ట్ search. npm ఇన్స్టాల్ -global search కొట్టగానే సెర్చ్ అనేది గ్లోబల్గా ఇన్స్టాల్ అయిపోతుంది, ఈ ఒక్క ఫోల్డర్లో కాకుండా. యాక్చువల్గా పిఎస్లో ఎగ్జిక్యూట్ చేయకండి, మీకు సపరేట్గా పిఎస్ అంటే పవర్ షెల్ అంటుంది. పవర్ షెల్లో కాకుండా ఇక్కడ మీరు సిఎండి తీసుకోండి, కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇప్పుడు అయిపోతే మంచిదే, అయిపోయింది. కానీ లేకపోతే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్చ్ ఇన్స్టాల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే డైరెక్ట్గా సర్చ్ అనండి. నేను ఏ ఫోల్డర్లో ఉన్నా, పోర్ట్ఫోలియో ఫోల్డర్లో ఉన్నా. సర్చ్ అండ్ ఎంటర్. ఏమంటుంది ఇది? సర్చ్ కెనాట్ బి లోడెడ్ బికాజ్ రన్నింగ్ స్క్రిప్ట్ ఈజ్ డిసేబుల్డ్. అందుకని ఇందాకే చెప్పిన నేను మీకు Node.js లో కూడా ఎర్రర్ వచ్చింది అంటే దానికి రీజన్ ఇది కాదులే, కానీ SURG సెర్చ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చూసారా. ఇప్పుడు వెల్కమ్ టు సర్చ్. ఇదర ఈ లాగిన్ కర్, మీరు కూడా మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. इधर से करो जल्दी, ईमेल पासवर्ड लॉगिन कर. .com मार यार, याद नहीं है. कुछ भी टाइप कर, कुछ भी मतलब थोड़ा वो तो याद रख. हाँ యా ఏ ఫోల్డర్ ఇదే కదా, ఈ ఫోల్డర్లో నుంచే కదా మనం చేయాల్సి. ఎంటర్, ఏకీ బార్ ఎంటర్ మారు. ఇక్కడ చూడు, డొమైన్ నేమ్ ఏంటిది? ఫేడెడ్ డ్రింక్ అంటే. మరి నీకు ఏంటిది? ఇది డిఫాల్ట్గా అది ఒక డొమైన్ నేమ్ ఇస్తుంది, ఫేడెడ్ డ్రింక్ అని అంటుంది. అది వాడుకుందామా, వేరేది వాడదామా? నువ్వు ఫేడెడ్ డ్రింకా ఏం పెడదాం? సమీర్ అని పెడదాం, చూద్దాం. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు పబ్లిష్ సమీర్. ఒకవేళ నువ్వు అనుకున్నది కనుక అక్కడ ఉండకపోవచ్చు. సమీర్ అని ఆల్రెడీ ఎవరైనా తీసుకుని ఉంటారు కదా, మనమే ఫస్ట్. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము మార్చుకుందాం, మళ్ళీ సర్చ్ అని టైప్ చేద్దాం. ఆల్రెడీ నువ్వు ఈమెయిల్ ఎంటర్ చేసినావు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, గ్రేస్ఫుల్ లో అంట. సో సమీర్ డెవలపర్, సమీర్ కోడర్. సమీర్ కోడర్ తోటి ఎవరు లేరు, ఎవరు తీసుకోలేదు కాబట్టి మనకు దొరికింది. సో ఇప్పుడు చూద్దామా, సమీర్ కోడర్ అనే వెబ్సైట్ మనకి పబ్లిష్ అయిపోయింది. సో ఇఫ్ ఐ గో టు sameercoder.surge.sh, మై నేమ్ ఈజ్ సమీర్ ఫ్రమ్ వరంగల్. సో నీ వెబ్సైట్ రెడీ. నువ్వు ఈరోజు నుంచి నీ పోర్ట్ఫోలియో ఎవరికని ఇవ్వాలనుకో, ఎట్లా ఇస్తావు? sameercoder.surge.sh. ఇంకా నువ్వు దీంట్లో నీ టాలెంట్ ఎంత చూపిస్తావో అంత. సో నువ్వు మంచిగా నీ వెబ్సైట్ని మంచిగా రాసుకోవాలి అని అనుకుంటే జస్ట్ సమీర్ అని పెట్టుకుంటావు. తర్వాత H2లో బీటెక్ ఏంటిది నీది, ECE ఫ్రమ్
ఎస్ఆర్ ఇంజనీరింగ్, ఎస్ఆర్ యూనివర్సిటీయా, యూనివర్సిటీ. తర్వాత ఒక పారాగ్రాఫ్లో లుకింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, సేమ్. సో నౌ నేను ప్రోగ్రామ్ చేంజ్ చేసి సేవ్ చేసుకున్నా. చేసి నేను సమీర్ కోడర్ డాట్ సర్చ్ అని అంటే నాకు ఓల్డ్ ప్రోగ్రామే కనపడుతుంది. ఎందుకు? లేటెస్ట్ కోడ్ని నువ్వు పంపించలేదు కదా, ఇంకా సర్వర్లో ఓల్డ్ కోడే ఉంది. సో మరి పంపించాలంటే ఎట్లా? నువ్వేం చేయాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ప్లీజ్ అని మరి మళ్ళీ SURGI సర్చ్ అంటే దాని లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది, చెప్తుంది ఇదే. కాకపోతే ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి మనము. నువ్వు సేమ్ దాంట్లో పెట్టాలి అని అంటే సమీర్ కోడర్. ఈ లింక్ నీ పేరు మీదనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, ఏం కాదు, అది నేను లోవర్ కేసులో తీసుకోవాలి. మెల్లమెల్లగా డెవలప్ అవుతుందా? సో మనం ప్రతిసారి ఇట్లా అవుట్పుట్ అక్కడ చూసుకునే బదులు ఏం చేస్తామంటే లోకల్గా ముందు మనం డెవలప్ చేసుకుంటాం. లోకల్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి లైవ్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మీరు ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో, దీంట్లోకి పోయి లైవ్ సర్వర్ రిక్విక్ దే ఈ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ గో లైవ్ అని వస్తుంది. అది యూజ్ చేసుకుంటే మీకు బెటర్. ఇప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్ కదా, కాబట్టి నేనేం చేస్తా, ఇప్పుడు దీంట్లో కలర్స్ మార్చుకుంటా. కలర్స్ ఎట్లా మారుస్తా? స్టైల్ = కలర్ రెడ్. సేవ్ చేసుకుని ఈ గో లైవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఈ చేంజెస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది.